మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శంకర్. నల్గొండ జిల్లా హాలియా మండలం హజార్గూడానికి చెందినటువంటి హేమ డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతా ఉన్నది. హాస్టల్లో తను బాత్రూమ్ క్లీన్ చేసేటువంటి యాసిడ్ తాగి ఈరోజు ఉదయం తెల్లవారుజామున 5:30 అట్లా యాసిడ్ తాగడంతో స్పాట్ లో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించడం జరిగినది. అక్కడ నుంచి అక్కడ ఎక్విప్మెంట్స్ కరెక్ట్ లేకపోవడంతో ప్రైవేట్ హాస్పిటల్ కి పక్కనే ఉన్నటువంటి తులసి హాస్పిటల్ కూడా తీసుకురావడం జరిగినది. ఇక్కడ ఉన్నటువంటి తులసి హాస్పిటల్లో తన కుటుంబ సభ్యులు, తన హాస్టల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కానీ, అందులో వార్డెన్ కానీ అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఒకసారి పూర్తి వివరాలు వారి మాటలో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ప్రస్తుతం హేమ వాళ్ళ తండ్రి కూడా మనతోటే ఉన్నాడు. ఒకసారి పూర్తి వివరాలు తను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఆ పాపకు ఎలర్జీ వల్లనే ఈ ఇన్సిడెంట్ జరిగిందంటారా ఇంకేమైనా ప్రాబ్లం? మాకైతే అదే ఎలర్జీ అనిపిస్తుంది. మళ్ళీ ఏం జరిగింది మనకు తెలియదు. హాస్టల్లో ఏమైంది ఏం తెలుసు మాకు. ఏమన్నా అయితే మా ఇంటికి ఉండడం హాస్టల్ ఉంది, ఏమైంది తెలియదు. మరి ఎట్లా ఏంది మాకేం తెలుస్తుంది, ఏం అర్థం కాదు. అంటే మీకు ఎప్పుడైనా చెప్పిందా? మాకు ఇంతవరకు ఎప్పుడు చెప్పలే. ఏ ప్రాబ్లం మాకు ఏం చెప్పలే. మాకు ఇంతవరకు ఏది కూడా చెప్పలే. ఒక ఎలర్జీ ఒకటి ఉంది, అది ఎప్పుడు మందులు వాడుతుంది, అది దానికి అలా ఇబ్బంది ఏం లేదు. మాకైతే ఇప్పుడు ఇంతవరకు అయితే ఏం చెప్పాలి. నాకైతే ఎప్పటి నుంచి వాడుతుంది మందులు? 2 నెలల నుంచి మందులు వాడుతుంది. తగ్గుతుంది అవుతుంది. ఇంకా దాని గురించి ఇంకా మాకు వేరే ప్రాబ్లం ఇప్పుడు ఏం చెప్పలేదు. మాకు ఏం కూడా ఏమేమి చెప్పలేదు ఇంతవరకు. అంటే మందు తాగేంత పరిస్థితి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? తెలియదు మాకు ఏ విషయం. అది హాస్టల్ ఏం జరిగింది మాకేం తెలుసు. హాస్టల్ ఏమైంది ఏంటంటే తెలియాలి. మాకేం తెలుసు. మీకు ఎప్పుడు చెప్పారు, ఎవరు చెప్పారు? మాకు ఆ హాస్టల్ అమ్మాయిలు ఫోన్ చేశారు 5:30 పిల్లగట 5:30 ఫోన్ చేశారు ఉదయం. అంటే వార్డెన్స్ ఎవరు? వార్డెన్ స్టాఫ్లకి ఎవరు ఫోన్ చేయలేదు. ఏమని చెప్పారు? ఇది సంగతి వామిటింగ్స్ అయినా హాస్టల్ తీసుకొచ్చామని చెప్పారు. అంతే, మాకేం చెప్పాలి. ఇంకా మందు తాగిందన్న విషయం ఏం చెప్పాలి. మీరు వచ్చే వరకు ఎక్కడ ఉంది పాప? గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. ఓకే, అక్కడ ఏమన్నారు? అక్కడ అర్జున్ హైదరాబాద్ సపోర్ట్ చెప్పి ఈ హాస్పిటల్ వద్దు, వేరే వాళ్ళ సపోర్ట్ చెప్పి చెప్తే ఇలా తీసుకొచ్చాను. మాకు ప్రభుత్వం మెరుగవుతం కావాలి, కలెక్టర్ పట్టుకోవాలి, అందరూ పట్టుకోవాలి. మెరుగవుతం కోసం మాకు ట్రీట్మెంట్ చెప్పాలి. ఇక్కడ ప్రస్తుతం స్థానికంగా ఉన్నటువంటి ఎర్రబైన యమశ్రీ అని చెప్పి ప్రస్తుతానికి మన బౌస్ బీసీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ బి హాస్టల్లో చదువుతున్నది. యాక్చువల్ గా ఎలర్జీ అని వచ్చేసి ఏం చేసిందంటే కొద్దిగా పానం ఇబ్బంది అవుతుంది, నాకు ఏం చేయలేకపోతున్నా, నాకంత ఇబ్బంది అవుతున్నది, నేను కొద్దిగా పాటల దగ్గర కూడా నాకు చాలా ఇబ్బంది అవుతుంది, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది, నాయన నువ్వు అంటే మాత్రం మంచిగా చూసుకో, నువ్వు నా పానం మాత్రం చాలా ఇబ్బందికరం అవుతుంది. ఇంతకుముందు కూడా గతంలో కూడా చూపించుకున్నా కానీ ఏమాత్రం కూడా తక్కువ అయితే లేదు. కాబట్టి ఏమంటే మాత్రం మీరు చూసుకోండి నాన్న, నాకు ఇబ్బంది అవుతుంది, నా పానం చచ్చిపోవాలనిపిస్తుంది అని చెప్పి మెసేజ్ పెట్టింది అమ్మాయి మెసేజ్ పెట్టింది కూడా మా దగ్గర ఉన్నది. తీరా చూసాక అందరూ కూడా పండుకున్నారు, నాకు ఏడు చేసి కళ్ళు ఎర్రగవుతున్నాయి అని చెప్పి మాట్లాడడం జరిగింది. అదే మెసేజ్లో కూడా పెట్టేది. తీరా 5:30కి ఏం చేసిందంటే పోయి అక్కడ ఉన్నటువంటి మరి అది ఎక్కడ ఉన్నదో కానీ అది పాత్ర ఉన్నట్టులకనే ఆ యాసిడ్ మాత్రం తాగేసేలకనే అప్పటికే కక్కుతుంటే కన్సర్న్ పిల్లలు వచ్చేసి ఏమైంది అంటే ఇట్లా యాసిడ్ తాగిందని చెప్పినారు. ఏమంటే ఇక తీసుకుపోయి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చాం. నాకు 6 కాల్ చేశారు. నేను ఏమంటే హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్తేలకనే వాళ్ళు ఇక వీళ్ళు కూడా వచ్చేసి హాస్పిటల్ అంటే గవర్నమెంట్ అంటే కొద్దిగా క్యూర్నెస్ తక్కువ ఉంటుంది కదా సార్, పక్కన ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ తీసుకొని పోదాం సార్ అని చెప్పేంటలకనే ఈ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకొచ్చాం. ట్రీట్మెంట్ జరుగుతున్నది. వీళ్ళకి ఏమంటే ప్రస్తుతానికైతే చూద్దాంలే అని చెప్పిండు. మళ్ళీ పిలిపించే డాక్టర్ గారు ఏంటంటే రాను మళ్ళీ ఇబ్బంది అవుతుండొచ్చు అని చెప్పినా కానీ మీరు ఏమంటే హైదరాబాద్ తీసుకొని పోండి, గాంధీ కానీ ఉస్మానియా కానీ తీసుకొని పోండి అని చెప్పన్నారు. అంటే లెక్క మేము గాంధీ ఉస్మానియా తీసుకుపోతాం అని చెప్పి మేము అన్నాం. వాళ్ళు ఏమంటుంటే మాకు వద్దు, అది 2 నిమిషాలు అయితేనే బాగుంటుంది అని చెప్పన్నారు. నేను ఇప్పుడే మన కలెక్టర్ సిసి గారితో మాట్లాడాను. సార్ అంటే మాత్రం మాట్లాడతారు. 2 నిమిషం అంటే కొద్దిగా, ఎందుకంటే దానికి బెడ్ కానీ దానికి వేరే కానీ అంతా కొద్దిగా వేరే ఉంటుంది. అదే గాంధీ ఉస్మానియా మాత్రం ఎమ్మటే పోవచ్చు, వెళ్ళవచ్చు, చూడొచ్చు. కానీ నిమ్స్ అంటే మాత్రం కొద్దిగా వేరే, దానికి పద్ధతి వేరే ఉంటుంది, కొద్దిగా డబ్బులు కూడా ఖర్చు అవుతుంటుంది. కాబట్టి ఒక 10% అంటే అలా 5% కంపల్సరీ కట్టవలసి వస్తుంది. అంటే ఖర్చులు మొత్తం ఖర్చు అంటే మేము కలెక్టర్ గారు తెలియపరిచాము, డిపార్ట్మెంట్ తెలియపరిచిన తర్వాత సార్ కూడా మరి ఏమైనా డిసిషన్ తీసుకుంటాడు. కాకపోతే మాత్రం సీసీ గారితో కూడా మాట్లాడారు. ఆ నిమ్స్ అంటున్నారు, ఒకసారి ఆ ఫోన్ కోసం వెయిట్ చేస్తాం. అందరికీ నమస్కారం. నా పేరు సతీష్, నేను ఏమశ్రీ వాళ్ళ అన్నయ్యని. మాకు పొద్దుగాల సమాచారం వచ్చింది, ఇట్లా మీ యొక్క సిస్టర్ ఇట్లా పాయిజన్ తీసుకుంది, యాసిడ్ తీసుకుంది అని చెప్పేసి సమాచారం వచ్చింది. సమాచారం రాగానే మేము ఇక్కడ హాస్పిటల్కి వచ్చినాము. మొదట గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అక్కడ తీసుకెళ్తే పరిస్థితి బాగాలేదని చెప్పగానే ఇక్కడ ఒక చిన్న హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. ఇప్పటికీ కూడా మాకు ఏంటంటే అన్ని రకాలుగా కూడా విద్యార్థిని ఈరోజు ప్రాణాపాయ స్థితిలో ఉంది. హాస్టల్లో ఏం జరిగింది కూడా ఎవరికి తెలియదు. ఈ అధికారులు ఏంటంటే అక్కడ ఎక్కడ హాస్టల్లో ఏం జరిగింది అనేది ఒకసారి అందరు కూడా విచారణ జరగాలి.
మాకెందుకంటే చిన్నప్పటి నుంచి నిరుపేద విద్యార్థిని, కష్టపడి ఎన్జీ కళాశాలలో సీట్ వచ్చింది, మెరిట్ విద్యార్థి, ఎన్సీసీ విద్యార్థిని, అదే విధంగా అందరు విద్యార్థినులతో కూడా కలిసిమెలిసి ఉండే విద్యార్థిని. ఈమె ఈ రోజు ఒక చిన్న సమస్యకి ఏదో ఎలర్జీ ఉందని చెప్పేసి ఆత్మహత్య చేసుకునే విద్యార్థిని కానే కాదు. ఆత్మహత్య చేసుకున్న అంత ఆలోచనలు కూడా మా ఇప్పటి వరకు కూడా మాకు అలాంటి ఆలోచనలు కూడా ఎవరి మీద మాకు ఇప్పుడు ఒకటే అండి, వాస్తవానికి ఏం జరిగిందో విచారణ జరపాలి. రెండోది, ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉంది, ఆమెకి మెరుగైన ఇప్పుడు ఇక్కడ ఉన్న హాస్పిటల్స్ డాక్టర్ గారిని కూడా ఇప్పుడే మాట్లాడడం జరిగింది. డాక్టర్ గారు కూడా ఏమన్నారంటే ప్రాణాపాయ స్థితిలో ఉంది, ఇక్కడ మేము మెరుగైన వైద్య సదుపాయాలు ఇక్కడ లేవు, మీరు ఇమీడియట్లీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించమని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఈ యొక్క హాస్టల్ సంక్షేమ శాఖ అధికారులు ఉన్నారో పూర్తి బాధ్యత కూడా ఎంఎస్టీ ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన పూర్తి బాధ్యత కూడా వాళ్ళే తీసుకోవాలి. ఎందుకంటే హాస్టల్ విద్యార్థిని ఈ రోజు ఆత్మహత్య ప్రయత్నం చేసింది అంటే ఆమె ఏ రకంగా ఇబ్బంది పడ్డదో అనేది ఒకసారి విచారణ జరగాలి. రెండోది, ఈ నిరుపేద కుటుంబం ఏదైతే ఉందో, ఈ యొక్క మారుమూల గ్రామం నుంచి నిరుపేద విద్యార్థిని ఈ రోజు ఎన్జీ కళాశాలలో సీటు సంపాదించి ఒక సాంఘిక సంక్షేమ వెనుకబడిన వసతుల హాస్టల్లో చదువుతున్నప్పుడు ఆమెకి జరిగిన ఈ యొక్క నష్టం ఏదైతే ఉందో, ఈ యొక్క ఆమెకి మెరుగైన వైద్యం అందించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి, అధికారుల పైన ఉంది. తక్షణమే కలెక్టర్ గారు చొరవ తీసుకోవాలి. అదేవిధంగా జిల్లా మంత్రి గారు కూడా చొరవ తీసుకోవాలి. తీసుకొని మెరుగైన వసతులతో హైదరాబాద్ లో ఆమెకు వైద్య సదుపాయాలు కల్పించాలని చెప్పేసి మేము మా అందరం కూడా ఈ రోజు అటు విద్యార్థి కమ్యూనిటీ కావచ్చు, ఈ రోజు అధికారులు కావచ్చు, ఆ విధంగా పేరెంట్స్ కావచ్చు, మేమందరం కూడా చెప్పేది ఒకటే ఏంటంటే కలెక్టర్ గారు ఇమీడియట్లీ చొరవ తీసుకొని మెరుగైన వసతుల కోసం ఆమెకి వైద్య సదుపాయం కల్పించాలని మా అందరి కోరిక. ఎన్జీ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి అమ్మాయి శ్రీనగర్ కాలనీలో బి హాస్టల్లో ఉంటుంది. ఆ అమ్మాయికి ఎలర్జీ ఉండడం వల్ల విపరీతమైన నొప్పి వస్తుందని చెప్పడం జరిగింది. దానిలో ఈరోజు వచ్చి చూపిస్తామని వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్పడం జరిగింది. ఆ నొప్పికి భరించలేక తాగినా అని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఏం తాగింది? యాసిడ్ ఉన్నటువంటి రూమ్లు క్లీన్ చేసేటటువంటి యాసిడ్ తాగడం జరిగింది. దాన్ని ఎమ్మటే ఆ పిల్లలతోటి విద్యార్థులు చూసి చెప్పడం వల్ల 5:30కు అట్లా తాగడం, 6:15 వరకు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుపోవడం జరిగింది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ లేదు అని చెప్పడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే తులసి హాస్పిటల్కి తీసుకురండి, మేము కూడా వస్తూనే ఉన్నామని చెప్పడం జరిగింది. దాన్ని ఉన్నటువంటి డిఎంహెచ్ఓ గారికి, కలెక్టర్ గారికి కూడా ఇన్ఫర్మేషన్ పోవడం జరిగింది. ట్రీట్మెంట్ కూడా డిఎంహెచ్ఓ గారు కూడా మాట్లాడడం జరిగింది. ట్రీట్మెంట్ జరుగుతుంది. ఉన్నటువంటి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కి తీసుకుపోవాలని అడగడం వల్ల గాంధీకి కానీ ఉస్మానియా కానీ తీసుకుపోవడం తెలియజేయడం జరిగింది. కాదు, నిమ్స్కు తీసుకుపోయి దాన్ని బతికేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కలెక్టర్ గారి నిధుల నుంచి అయినా ఖర్చు పెట్టి అమ్మాయిని బతికించాల్సిన అవసరం ఉంది. ఆమె మంచి క్లవర్ స్టూడెంట్. బి సంక్షేమ సంఘం నుంచి కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. నైట్ కూడా మంచిగానే ఉంది, అంతా బాగానే ఉంది. అసలు నైట్ మార్నింగ్ ఇట్లా జరిగింది, అసలు మేము కూడా అనుకోలేదు ఫస్ట్. అసలు ఇట్లా వామిటింగ్స్ అవుతుంటే అట్లా తాగిందని మాకు తెలియదు. నార్మల్ గా ఏమన్నా బయట ఫుడ్ తిన్నదేమో అట్లా వామిటింగ్స్ అవుతున్నాయేమో అనుకున్నాం, కానీ ఇట్లా అవుతుందని అనుకోలేదు. హాస్పిటల్ కి వచ్చిన తర్వాత చెప్పింది ఇట్లా యాసిడ్ తాగిన అని చెప్పేసి. ఎక్కడుందంటే బాత్రూమ్ లో యాసిడ్ ఉంది, అది తాగిన అని చెప్పేస్తే హాస్టల్లో ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు ఫోటోలు పెట్టమంటే పెట్టిరు. ఇంకా అట్లా తెలిసింది. ఏమైంది అసలు, నీకు ఎందుకు ప్రాబ్లం వచ్చింది, ఏం ప్రాబ్లం అంటే నేను అంతా టైప్ చేసిన, మా డాడీకి పంపించిన, నాకు సెల్ఫ్ గా కూడా నేను పెట్టుకున్నా, అది చదవండి అని చెప్పేసి చెప్పిరు. ఏమని పెట్టిందో? ఆమెకి కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళ మమ్మీ హెల్త్ కి బాగుండట్లేదు, వాళ్ళ మమ్మీకి ఇంట్లో సిచ్యువేషన్ మంచిగా ఉండట్లేదు, ఆమెకి హెల్త్ మంచిగా ఉండట్లేదు. అందువల్ల ఆ ప్రాబ్లం తట్టుకోలేక అట్లా చేసుకుంటే. ఇంతకు ముందు ఎప్పుడు చెప్పిందా మీకు నా హెల్త్ ఎట్లా ఉంది ఇష్యూ అని? అంటే ఆమెకి హెల్త్ ఇష్యూ ఉందని తెలుసు కానీ ఏం చెప్పలేదు. ఇంత సీరియస్ ఉందని అయితే చెప్పలేదు. మీకు ఎప్పుడు తెలిసింది తాగింది? మాకు మార్నింగ్ 5:12 కి తెలిసింది. అంటే వాళ్ళ ఫ్యామిలీకి చెప్పారా మీరు? ఫోన్ చేసి మీరు హాస్పిటల్ దగ్గరకు వచ్చిన తర్వాతకే వాళ్ళ ఫ్యామిలీకి కాల్ చేసి చెప్పిన. మీరే తీసుకొచ్చారు హాస్పిటల్ కి? వాచ్మెన్ ఆంటీని మేము తీసుకొని వచ్చేసాం. ఏం చదువుతుందమ్మా? ఆమె సెకండ్ ఇయర్ చదువుతుంది, డిగ్రీ సెకండ్ ఇయర్. ఓకే. ఫ్రెండ్స్ తో ఎట్లా ఉండేది మీతో? మరి మంచిగా అందరితో మంచిగానే ఉంటది, మంచిగా మాట్లాడుతుంది. వేరే రకంగా అయితే ఆమె ఏది కాదు, ఏది ఉన్న ఫ్యామిలీ నుంచి ఆమె హెల్త్ ఇష్యూ గురించే, వేరేది అయితే కాదు. వేరేది వస్తే మాత్రం
బాగోదు డేర్ అండ్ డాష్ ఉంటది, ఏది ఉన్నా మంచి మాట్లాడుతుంది. ఎంతప్పటికి పేరెంట్స్ గురించి ఆలోచించడం తప్పితే వేరే ఆలోచనలు ఉండవు, మంచిగా చదువుతుంది. ఎవరితోటైనా తీసుకుపోయినప్పుడు తాగినా అని మాకు తెలియదు. పోయినాక డాక్టర్ పాయిజన్ తీసుకుంది, ఏం తీసుకుంది అని అడిగితే చెప్తే మేము ఫోటో తీసి పెట్టినాం, అన్ని ఉన్నాయన్ని పెడితే ఇది తాగినా అని చెప్పింది. అమ్మాయి ఒప్పుకుంది. అయితే ఇంకా డాక్టర్ అన్నాడు కదా తీసుకుంది అమ్మాయి, సీరియస్ గా ఉంది అని అన్నాడు. అంటే ఎట్లా మంచిగానే ఉండదు కదా. ఆ అమ్మాయి మంచి డేర్ అండ్ డాష్ ఉన్నాడు. అమ్మాయి వేరే తప్పు కూడా ఏం మాట్లాడదు. అమ్మాయి అందరికి అట్లా ఉండర్రా, ఇట్లా మంచిగా ఉండర్రా, అమ్మ నాన్న మంచి చూసుకోరా అని చెప్పేది.